వెల్కమ్ టు ఓల్గా న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలను విశ్లేషించడానికి మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్ సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్టయితే లిక్కర్ కేసు అనేది చాలా అంటే వైరల్గా మారుతున్న ఒక అంశంగా ఉన్నది సార్. మొత్తం ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే 40 మందిని నిందితులుగా చేర్చారు, 11 మందిని అరెస్టులు కూడా చేశారు సార్. వారు ఇచ్చే ఆ వాంగ్మూలాల ప్రకారమే ప్రస్తుతం విచారణ అయితే ముందుకెళ్తుంది సార్. మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కేసుని ఎలా చూస్తారు సార్? అంటే అది కాదని లేని నగ్న సత్యం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మద్యం తాగిన దానివల్ల ఆర్థికంగా పేదవారు చితికిపోతున్నారు. వారికి అందుబాటులో లేకుండా ఉండాలని చెప్పి మద్యం ధరలు పెంచుతున్నామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే రేట్లు కూడా పెంచిన తర్వాత అవి ప్రతి షాప్లోనూ చీప్ లిక్కర్ ఇస్తున్నారు. మామూలు బ్రాండెడ్ గుడ్స్ ఏది ఆంధ్రప్రదేశ్లో దొరికేది కాదు. గతంలో అయితే మామూలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి ఏదన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ బ్రాండ్స్ మీద మోజుతో ఇక్కడ తెచ్చుకునేవాళ్ళు. అట్లాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకో, కర్ణాటకకో, అటు మద్రాసుకో, అటు ఒరిస్సాకో పోతే బ్రాండ్స్ కోసం ఎగబడి ఫారిన్ నుంచి లిక్కర్ తెచ్చుకునేట్టు చందాలు తప్పో ఒప్పో వాళ్ళు చేసే పని అట్లా జరుగుతుండే. ఆంధ్రప్రదేశ్లో అది చీప్ లిక్కర్ అనేది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పాలసీ కింద వచ్చింది. ఏమి రానంటే దీని మీద చాలా అపవాదులు ఎదుర్కొంటున్నారు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సుమారుగా మీరు అరెస్ట్ చేసినారు, నా విషయాలన్నీ చెప్పారు. అది మళ్ళీ నేను చెప్పడం చర్యనమవుతుంది. ఆ పాలసీకి సంబంధించి ఏమి రానంటే విషయము మద్యం షాపులు వచ్చి గవర్నమెంట్ డిస్టిలరీస్ కూడా 4-5 డిస్టిలరీస్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన చేతుల్లోనే ఉన్నాయి. డిస్టిలరీస్ కూడా ఈ సరుకును ఎవరు కొనాలా? బ్రూరేజ్ కార్పొరేషన్, అది గవర్నమెంట్ కంట్రోల్డ్ కార్పొరేషన్. అక్కడ ఉండే డిస్టిలరీస్లో మాత్రమే కొంటున్నారు. ఇంకా బయట బ్రాండెడ్ గుడ్స్ ఏవి కొనేది లేదు. వాళ్ళు ఎందుకు అని అంటే డిస్టిలరీస్ కొన్న కానీ ఇతరులు కానీ ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళను ఏమిటయా ఇది ఏం పరిస్థితి అని అంటే, ఈ బ్రాండెడ్ గుడ్స్ అనేసరికి కాస్ట్ విపరీతంగా పెంచినారు కాబట్టి కష్టమవుతుంది. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ బ్రూరేజ్ కార్పొరేషన్ కొనాలా, వేరే తీసుకొస్తే ప్రైవేట్గా తీసుకొచ్చి షాపులో అమ్మితే అది ఈ లిక్కర్ ఈ స్మగ్లింగ్ కిందకి వస్తుంది. దానికోసమని వాళ్ళు డిస్టిలరీసే కొంటున్నారు కాబట్టి ఆ చీప్ లిక్కరే వచ్చేది. అందుకు ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు, ఫారిన్కి వెళ్ళినట్టు ఇతర రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెచ్చుకునేవాళ్ళు. బ్రాండెడ్ గుడ్స్ దొరికేది కాదు. దీనివల్ల ఏమైంది అని అంటే, ఆయన ఏదైతే చెప్పినాడో సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసింది ఆ పాలసీ. ఇది మద్యం దాగి పేదవారు చెడిపోతున్నారు కాబట్టి వారికి అందుబాటు లేకుండా చేస్తానని చెప్పి తుదకి ఏం చేసినారు? బ్రాండెడ్ గుడ్స్ లేకుండా తీసేసినారు. తర్వాత ఈ చీప్ లిక్కర్ కూడా అది ఆ డిస్టిలరీస్ నుంచే కొనాలా. వాళ్ళు చెప్పిన ధరకే కొనేసరికి మద్యం కాస్ట్ అయితే పెరిగింది, క్వాలిటీ అయితే లేకుండా పోవడంతో జనంలో ఒక విధమైన అసంతృప్తి నెలకొంది. చాలా అది వ్యసనమైన చాలామంది బ్రాందీ షాప్కి వెళ్ళిచ్చిన వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీని. ఏందిరా ఈ మాదిరి అంటే, ఏం చేస్తావు సార్? ఒక కార్యకర్త వచ్చారు నాకు ఇప్పుడు 81 నుంచి, మహిళా కార్యకర్త, మైనారిటీకి సంబంధించి. ఇప్పుడు నాకు 81 నుంచి చేస్తున్నారు, చాలా ముఖ్యం. వచ్చినప్పుడు ఏదో ఎంఆర్ఓకి పని ఉంది చెప్పమని చెప్తే ఆమె సరే ఏదో ఫోన్ చేసినా, ఆయన ఏదో ఒక మీటింగ్లో ఉన్నాను, ½ అన్ అవర్ ఉండి ఫోన్ చేస్తాను అని చెప్పినారు. ఇంత లోపల ఏదో క్యూరియాసిటీ ఉంటాయి కదా, మీ ఛానళ్ళు అటువంటివన్నీ అడుగుతుంటారు కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందో నేను కూడా నాకు అడుగుతుంటాను. మామూలు
నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు. ఏమ్మా ఎన్ని స్కీములు వస్తాయి అని, ఒక 5 వస్తాయా అని అంటే లేదు సార్ 4 మాత్రమే వస్తాయి అంటే, ఓ 50,000 వస్తుందా అన్నాడు. 40,000 వస్తుంది సార్. బాగుందే మీ పరిస్థితి అని నేనంటే, ఏం బాగులేయా, మా ఆయన సాయంకాలం అయ్యేతలకి ట్యాక్స్ కట్టేస్తాడు కదా. నాకు ట్యాక్స్లో నేను బాగా ఎక్స్పర్ట్నే కదా. మనమైతే ట్యాక్స్ ఏది డైరెక్ట్గా కట్టం. పోయి వస్తువులు ఏదో కొనేటప్పుడే ధర మీదనే ట్యాక్స్ వచ్చి కూర్చుంటుంది. తర్వాత ప్రత్యక్షమైన పన్ను ఇన్కమ్ ట్యాక్స్, అది ఒక స్థాయిన జనాభా మీద పడుతుంది. ఏడవి ట్యాక్స్ కట్టేస్తారు మా అని నేనంటే, నాకు తెలిసిన ఇంత పరిజ్ఞానం ఉన్నా ఏముంది సార్, బ్రాందీ షాపు పోయి మా ఆయన తాగుతాడు కదా, బ్రాందీ షాప్ పోయి ట్యాక్స్ కట్టినట్టు కడుతున్నాడు, 2 మాసాలకు కూడా రాదు అని. అందుకు నేను ట్యాక్స్ అని చెప్పినాను సార్ అంటే, అప్పుడు ఇది చాలా డేంజరస్ అని అప్పుడే నేను అన్నా. ఇక్కడ ఏదన్నా కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే ఆమె చెప్పింది అది పల్స్ ఆఫ్ ది పీపుల్ అవుతుంది కదా. అవును సార్. కానీ మద్యం పాలసీ మీదనే ప్రభుత్వం కూలిపోయేదానికి ప్రధాన కారణం అనుకో. దానివల్ల మిగతాటి సరే చాలా విషయాలు ఉన్నాయి, అది కూడా ఒక విధంగా ప్రధానమైన కారణంగానే కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లేదని. అదే దాని మీద ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళు విచారణ వేస్తున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రశ్న ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలను బట్టి, వార్తలు వచ్చిన దాన్ని బట్టి అందరూ కూడా ఇది సొమ్మంతా నెంబర్ 1 మ్యాన్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకే చేరింది అనేది వచ్చినాయి. దాన్ని బట్టి మరి చేస్తారా లేదా అనేది ప్రభుత్వం, ఎందుకంటే రియాక్షన్ ఎట్టుంటుందో అనేది చూస్తారు కదా, దాని రాజకీయపరమైన నిర్ణయం అది. అవును సార్. సార్, ఇది మనకు ముఖ్యంగా ఏదైతే ఈ మద్యం ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే 3,200 కోట్లు ఒక ప్రధాన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాయి, పెద్ద తలకాయ దగ్గరికి వెళ్ళాయి అని చెప్పేసి ఇటు కూటమి నేతలు అలాగే కొంతమంది విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు సార్. ఆ పెద్ద తలకాయ వైఎస్ జగన్ అని చెప్పేసి అందరికీ, అంటే అందరు అంటున్న వాస్తవమే. మరి ఆ జగన్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు నిజము, ఎంతవరకు ఏంటి సార్ అసలు? నిజం అనేది ఏముంది కానీ అది ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఇన్వెస్టిగేషన్లో వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళంతా ఏదో ఒకరికి వెళ్ళినాయని చెప్తున్నారు. అంటే మీరు ఎవరైతే వ్యక్తిని ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తికి చేరాయని. ఇప్పుడు అరెస్టు ఆయన్ను చేస్తారా లేదా అనేది అంశము, దాని విచారణ జరిగినా చేస్తారా లేదా అనేది ఏమైనా ప్రభుత్వం రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే చెయ్యాలనుకునే సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి, చేస్తే సింపతి ఏమన్నా వస్తుందా రాదా ఇటువంటివన్నీ ఆలోచన చేస్తారు కదా రాజకీయ, అంతే అంతవరకే. బట్ మామూలుగా అయితే ఇంకొక వ్యక్తులు అయితే చేసేసింది ఈ పార్టీకి. ఓకే సార్, ఇది ఫైనల్గా అసలు ఈ లిక్కర్ వ్యవహారం అనేది ఫైనల్గా ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? అంటే కూటమి ప్రభుత్వం అంటున్నది ఏంటంటే ఇది కక్షపూరితమైన చర్య కాదు, ఇది ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు, ఆ ప్రభుత్వ అధికారులు చేస్తున్న చర్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య అంటున్నారు. దీనికి ఒక ఫైనల్ కన్క్లూజన్ ఎప్పుడు? జనరల్గా ఇన్వెస్టిగేషన్లో వేలు మాత్రం జగన్ వైపే చూపిస్తుంది. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో నేతలు మాట్లాడే దాంట్లో పూర్తిగా అవాస్తవం కొట్టిపారేయడం ఎవరు కూడా. సరే వైసీపీ వాళ్ళ పార్టీ కాబట్టి డిఫెండ్ చేసుకోవాలా ఏదో మాట్లాడుతుంటారు. అయితే వెళ్ళన్నీ దర్యాప్తులో ఆయన వైపే చూపిస్తున్నాయి. మరి చేస్తారా లేదా అనేది రాజకీయపరమైన, ఏదైనా సింపతి వస్తుందేమో ఎందుకు అది ఇది ఉంటాయి కదా, కొంచెం రాజకీయంగా ఆలోచన చేస్తారు, అంత మేరకే. మామూలుగా అయితే చేసింది ఈ పార్టీకి, దానికోసం ఆలోచన చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు తాజాగా మరొక కేసు కూడా ఇప్పుడు సంచలనంగా మారింది సార్. 2019 ముందు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగింది సార్. దాని తర్వాత దాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉన్నది. అయితే ఈ రోజు తోటి, అంటే నిన్నటితోటి మా దర్యాప్తు అయితే పూర్తిగా అయిపోయిందని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కూడా అఫిడవిట్ ఇచ్చారు సార్. మరి దీంట్లో ఇప్పటివరకు అయితే జగన్ గారి ప్రస్తావన అయితే ఇప్పటివరకు లేదు సార్, ఆయన లేదు. అయితే ఈ వ్యవహారంలో అసలు అంటే ఏం జరగబోతుంది సార్ ఈరోజు? అది జగన్ గారికి సంబంధం లేదు. ఆమె ఇక్కడ ఇంకా మనం విచారించాలా,
ఎస్ సార్. అని లోయర్ కోర్టు సిబిఐ ఛార్జ్షీట్ వేసి అవును సార్. మేము ఇంకా కొంచెం మనం చెప్పాల్సినవి ఉన్నాయి ఈ విషయాలు అని చెప్పి సునీత గారు సుప్రీంకోర్టులో వేశారు. ఓకే సార్. ఇది వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఎస్ సార్. సుప్రీంకోర్టులో వేస్తే అప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అడుగుతారు కదా. అవును సార్. అడిగినప్పుడు సుప్రీంకోర్టుకు ఇన్వెస్టిగేషన్ మాది అయిపోయింది, మీరేమన్నా ఆదేశాలు ఇస్తే ఫర్దర్ ప్రొసీడ్ అవుతాము అని చెప్పి వాళ్ళు ఈ దినం సుప్రీంకోర్టులోనేమో ఫైల్ చేసినట్టు. అవును సార్. దాని మీద సునీత తరఫున వాళ్ళ తండ్రి గారి తరఫున ఆర్గ్యుమెంట్స్ జరగాల. ఆర్గ్యుమెంట్స్ చదివితే దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఓకే సార్. సార్ మనకు 2020లో సిబిఐ ఈ కేసును టేకప్ చేసింది సార్. దాదాపు 5 సంవత్సరాలుగా ఇదే కేసు పైన దర్యాప్తు చేస్తా ఉన్నారు సార్. ఇంత సమయం పడుతుందా సార్ ఒక కేసు దర్యాప్తు చేయడానికి? దర్యాప్తు జరిగింది. ఓకే సార్. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసినారు. ఓకే. ఛార్జ్షీట్ మీద ఆమె సుప్రీంకోర్టుకు పోయింది సార్. ఓకే. దాని మీద వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్ పూర్తయినాయి, మీరు ఏదన్నా ఆదేశాలు ఇస్తే చూస్తాము అని చెప్పి. ఓకే సార్. దాని మీద వాళ్ళు అది ఫైల్ చేసినారు కాబట్టి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని ఒక నిర్ణయం చేసి అవసరం లేదు విచారించవచ్చు అంటే కింది కోర్టులో విచారణ చేపడతారు, సెషన్స్ కోర్టు. ఓకే సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దానికి అంటే పూర్తి తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? అంటే అది విచారణ జరగాలి కదా, ఈ సుప్రీంకోర్టు డెసిషన్ రావాలా, ఈమె ఆర్గ్యుమెంట్స్ చెప్పాలా, ఆ డెసిషన్ రావాలా, తర్వాత విచారణ జరిగితే ఏదో కొంత సమయం తర్వాత జరగచ్చునని చెప్పచ్చు. అది విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఏం చెప్తాం? అవును సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుపుతున్నామని చెప్తున్నారు సార్. రానున్న 3 సంవత్సరాల్లోనే ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి వారు చెప్తున్నారు సార్. ఒకవేళ ఈ రానున్న 3 సంవత్సరాల్లో నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా మారితే మళ్ళీ జగన్ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ముందస్తుగా 3 రాజధానుల ప్రస్తావన తీసుకొస్తున్నారు సార్. మళ్ళీ ఆ 3 రాజుల ప్రస్తావన తీసుకొస్తారా లేదంటే అమరావతిని కంటిన్యూ చేస్తారా అనేది కూడా ఇది చాలా అర్లీ. ఎందుకనే మీ ప్రశ్నలోనే ఇఫ్ బట్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్. ఇవి అది అయితే ఎట్టుంటుంది, ఇది అయితే ఎట్టుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కూటమి ప్రభుత్వం. అవును సార్. కూటమి ప్రభుత్వం అయితే ఒకటే రాజధాని అమరావతిని డిక్లేర్ చేసుకున్నారు. అవును సార్. సరే దానికి ఎందరు ఉన్నారంటే నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, రాయలసీమ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అయినా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, మేము ఇక్కడ నిర్మాణాలు చేపడతామని. మరి చూడాలి, ఇంకా 1.5 సంవత్సరం అయిపోయింది కాబట్టి 3.5 years ఉంది కాబట్టి నిర్మాణాలు ఏ దశకు వస్తాయో చూడాలా, పరిపాలన ఏ విధంగా కేంద్రీకృతం చేస్తారు అనేది వేచి చూడాల్సింది. చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే దీనికి స్పందించలేము. అవును సార్. మొన్ననే ముఖ్యమంత్రి మంత్రులు సైతం సింగపూర్ పర్యటన కూడా వెళ్ళారు సార్. అక్కడ నుంచి అమరావతి నిర్మాణం కోసం కొన్ని పెట్టుబడులు కూడా తీసుకొస్తామని చెప్పేసి వారైతే అంటున్నారు. కానీ ఇటు ప్రతిపక్షాలుగా ఉన్న వైసీపీ మాత్రం ఇది ఖచ్చితంగా ఇది బాబు స్వలాభం కోసం మాత్రమే వెళ్ళారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి అన్నట్టు వాళ్ళు. ఇది రాజకీయమైన విషయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఆయనకు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక సంస్కృతి ఉంది, పెట్టుబడులు 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 అనేది. అందులో భాగంగానే ఆయన పోయిండొచ్చు. ఎందరో పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారు, వాళ్ళంతా అప్పుడైతే హామీలు ఎంఓయూలు చేసుకుంటారు. కానీ అది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేది పెట్టుబడులు, అది వేరే సమస్య. ఏదైనా రాష్ట్ర పరిపాలన అనేది వారికి వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మంగళవారం ఆర్బీఐ గవర్నమెంట్ దగ్గర అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 5,000 కోట్లను అప్పుగా తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఒక నడుస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో. అప్పు తెచ్చిన డబ్బా మొత్తాన్ని స్కీమ్ల కోసం వాడుతున్నారా లేదంటే డెవలప్మెంట్ కోసం వాడుతున్నారా? ఒకవేళ ఇప్పుడు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు వాటి కోసం ఏమైనా వాడుతున్నారా? వాటి కోసం వాడితే అవేం పూర్తిగా ఇప్పటివరకు అమలు కాలేదు. అసలు ఆ డబ్బులు ఎక్కడ వాడుతున్నారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి? ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆర్థిక పరిస్థితి అయినా తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అయినా, అక్కడ ఆర్థిక పరిస్థితి ఏమిటంటే 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం దాదాపు 2 లక్షలు వెళ్దాన ఉన్నది. ఇప్పుడు అక్కడ ఆదాయం వచ్చేసి 1,20,000 1,30,000 కోట్లు ఉండొచ్చు. అంతకంటే 1,40,000 అంటే అంత లోపలనే ఉంటుంది.
వచ్చినప్పుడు ఈ 1,40,000 కోట్లు అంటే ఇవేంటంటే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయము. అంటే పన్నులు ఇక్కడ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ వసూలు చేస్తారు, అది రాష్ట్ర ఖజానాకే పోతుంది. సెంట్రల్ జిఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల నుంచి పోతుంటుంది కదా, అన్ని రాష్ట్రాల నుంచి పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, కస్టమ్స్ డ్యూటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఇవన్నీ వాళ్ళకి వస్తుంది ఆదాయం, ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వచ్చిన ఆదాయంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉండేది 42% పక్కకు తీసిస్తే ఈ ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు పంచుతారు. ఓకే సార్. మోడిఫైడ్ గాడ్గల్ ఫార్ములానే వచ్చిన ఆదాయంలో ఉండే 42% తీసి రాష్ట్రాలకు పంచుతారు. అందులో ఎక్కువ భాగం పాపులేషన్ బేస్. ఓకే సార్. అదే ఆ విషయాన్ని గురించి స్టాలిన్ అయితేనేమి ఇతరులు అయితేనేమి మాకు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసినారు కాబట్టి పాపులేషన్ కంట్రోల్ అయింది కాబట్టి ఇక్కడికి పాపులేషన్ మేజర్ క్రైటీరియా అవుతుంది. 60 పాయింట్లు ఉండేది పాపులేషన్. మిగతాది అండర్ డెవలప్మెంటు ఇటువంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రాలు ఫైనాన్షియల్గా కూడా బాగానే అభివృద్ధి చెందినాయి. ఈ చేసినప్పుడు ఈ ఆదాయంలో వాళ్ళ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అయితేనేమి, స్టేట్ జిఎస్టీ అయితేనేమి, ఇవన్నీ కలుపుకుంటే ఒక 1,20,000 1,30,000 కోట్ల ఆదాయం వస్తుంటుంది. ఇంత ఆదాయం వచ్చినా ఏం జరుగుతుంది 1,30,000 కోట్లు అని అంటే, ఇందులో గతంలో చేసిన అప్పులైతేనేమి, ఈ గత జగన్మోహన్ రెడ్డి అంటే 3 లక్షలు ఎంతో ఉండేటివి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది దాదాపు 7-8 లక్షల కోట్లు ఉన్నట్టుంది ఆ ప్రభుత్వం చేసింది. ఇవన్నీ కలిపితే 11 లక్షల కోట్లు అప్పులకు వడ్డీలు అయితేనేమి కంతులు అయితేనేమి కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే దగ్గర 50,000 కోట్లు వాళ్ళకి వచ్చిన ఆదాయంలో 50,000 కోట్లు దానికే పోతుంది. దానికి పోతే మిగతా అమౌంట్ ఉంది కదా 1,30,000 కోట్లు 1,40,000 కోట్లలో ఆదాయంలో మిగతా 60% జీతబద్దాలు పెన్షన్స్కి పోతుంది. ఓకే సార్. పోతే ఆర్డీ డెవలప్మెంట్కి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఆ ప్రభుత్వానికి కూడా ఏం మిగిలి ఉండడం లేదు. ఓకే సార్. అందుకే ఇప్పుడు ఆయన సూపర్ 6 హామీల్లో కేవలం 2-3 ఆగస్టు 15న ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టారు. అంతకుముందు ఏదో పెన్షన్స్ పెంచినారు, ఇంకొకటి ఏదో చేసినారు, ఇంకా 3 స్కీములు ఇంప్లిమెంట్ చేయాల్సినది. ఏంటంటే ఆర్థిక పరిస్థితి అంతా అప్పులకు కంతులకు జీతభత్యాలకు పోతే ఇంకా మిగిలింది లేదు కాబట్టి, మరి అప్పుడు ఆదాయం చూసుకున్నారో లేదో మేనిఫెస్టో రాసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చినారు. అవి నెరవేర్చకపోతే కనుక ఇబ్బందికరమవుతుంది. మళ్ళీ ఈ హామీలు నెరవేర్చి అభివృద్ధి అని అంటే చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సింది. అందుకు ప్రతినిత్యము అప్పులు చేస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఏది తెలంగాణలో కూడా ఎలాగో మీరు ప్రశ్న వేసినారు కాబట్టి అది అడుగుతారు కాబట్టి ఇంటర్లింక్డ్ అండి. అందుకని ఇక్కడ కూడా ఆదాయం వచ్చేది 1,10,000 1,20,000 కోట్లు వస్తుంది. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి పాతప్పులు అయితేనేమి అన్నీ కలుపుకుంటే ఇక్కడ 8 లక్షలు 9 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కంతులు కట్టాలి. వడ్డీలు కంతులు కడితే ఈడ 44% 44,000 కోట్లు దానికే పోతుంది. దానికి పోతే మిగతాది ఉంది కదా, మిగతా దాంట్లో 60% జీతభత్యాలు పెన్షన్స్ పోవాల్సింది. అక్కడైనా ఆంధ్రాలో అయినా పోవాల్సింది, ఈడైనా పోవాల్సింది. ఈడ వచ్చే 1,20,000 కోట్లలో ఇది పోతే హార్డ్లీ 5,000 10,000 ఉంటున్నది. అవి హామీలు నెరవేర్చాలా, గతంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ప్రస్తుత హామీలు సరే. ఈడ అదే పరిస్థితి, ముద్దకు బిస్మిల్లా గయా అన్నట్టు ఈడ అంతే, ఆంధ్రాలోనూ అదే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. అదే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్. పులివెందులలో
పులివెందులలో ఎలాగైనా పులివెందుల అనగానే కడప ఈ బెల్ట్ అంతా జగన్కి సంబంధించి ఆయన ఉంటుంది సార్, ఆయనకు మెయిన్ అక్కడ ఉంటుంది ఆయన స్ట్రెంత్. దాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని ఇటు టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ బలంగా అంటే ఒక ప్రణాళిక చేస్తున్నారు సార్. ఆ ప్రణాళికలో భాగంగానే మహానాడును కూడా అక్కడ జరిపారు కడపలో. ఇప్పుడు పులివెందుల్లో ఎలాగైనా ఆ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి ప్రయత్నం చేస్తుంది సార్. కానీ వైసీపీని మరి వైసీపీ అంటే ఆడ బలంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ నియోజకవర్గము మొదటి నుంచి ఆ కుటుంబం ఆధీనంలో ఉంది. అది వైసీపీ అని కాదు, వాళ్ళు వైసీపీ అంటే వైసీపీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్. ఎప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైసీపీ వాళ్ళే గెలిచినారు. అంటే జగన్ కుటుంబానికి సంబంధించిన వారే, వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి అయితేనేమి వాళ్ళే గెలుస్తున్నారు. ఈడు జగన్మోహన్ రెడ్డి అదే ఎవరైనా కానీ ఆ పులివెందలు అంటే కొంచెం వాళ్ళ కంచుకోట మాదిరి ఉంది. అది కాదని లేని నగ్న సత్యం లేదు, కాదని లేని నగ్న సత్యం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఏదో కొంచెం బీటెక్ రవి వాళ్ళు వీళ్ళు ఎదుగుతున్నారు, కానీ మరి జెడ్పీటీసీ ఎన్నిక అంట అన్నారు మీరు. అది ఉప ఎన్నిక అయినా కానీ ఎంత పోలీసు యంత్రాంగం మద్దతు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూటమి అభ్యర్థికి కొన్ని ఇబ్బందులే ఉన్నాయి. వైసీపీకే అనుకూలంగా ఉంటుంది స్థానిక సంస్థగా కాబట్టి. ఒకసారి మన తెలంగాణ రాజకీయాలు కూడా మనం ప్రస్తావించాం సార్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతము మెయిన్గా బీసీ రిజర్వేషన్లు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న నినాదంగా జరిగిపోయింది సార్. అంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం బీసీ రిజర్వేషన్లపై ఆయన పోరాటం చేస్తా, కేంద్రంతో పోరాటం చేసి దానికి సంబంధించిన బిల్లు తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన కూడా ఢిల్లీలో ఇప్పుడైతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఢిల్లీకి తరలి వెళ్తున్నారు సార్. అక్కడ ధర్నాలు చేస్తారు సార్, మంత్రులు వెళ్తున్నారు. అసలు బీసీ రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాల గురించి ఒక్కసారి. అంటే బీసీ రిజర్వేషన్లు ఎన్నికల హామీ, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చారు. 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పి. ఏమవుతుంది నేనంటే ఇంతకుముందు గతంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చారు. 50 రిజర్వేషన్లు అనేవి 50% మించొద్దని. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తే అది కొంచెం 50% మించిపోతుంది. దానికి ఏదన్నా ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలా, కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, అవి ఓవర్కమ్ కావాలా. ఇప్పుడు దాన్ని 42% రిజర్వేషన్స్ అమలు చేయని వీళ్ళైతే బిల్లు ఏదో పాస్ చేసినారు స్టేట్ గవర్నమెంట్. అది అక్కడికి ఢిల్లీకి సమ్మతికి వెళ్ళాలా, ఎందుకంటే 40% 50% మించుతుంది కాబట్టి. అందుకే ఇప్పుడు ప్రత్యేక రైలు వేసుకొని ధర్నా చేసి ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుంది. 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి పోతున్నారు. అది అమలు అవుతుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడైతే ఏదో బిల్ పాస్ చేసి పంపిస్తున్నారు. ఇప్పటికే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి దాదాపు 18 నెలలు పూర్తయింది సార్. ఇప్పటివరకు అక్కడ స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎన్నికలు అయితే ఇప్పుడు జరగలేదు సార్. సర్పంచ్లు అయితే ఖాళీగా ఉన్నారు. కార్యదర్శుల మీదనే ఇప్పుడు గ్రామ పంచాయతీ రిజర్వేషన్స్. ఇప్పుడు ఒకవేళ మనకు సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పేసి హైకోర్టు కూడా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీసీల రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తా అని ఇటు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ ఆ లోపు బీసీ రిజర్వేషన్లకు పైన క్లియరెన్స్ రాకపోతే ఆ లోపు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్కి ఏదన్నా దెబ్బెట్టబడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆ స్టాట్యూటరీ 50% అనేది ఓవర్కమ్ కావాలా, వాళ్ళు ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలా గవర్నమెంట్. సరే మరి ఆ దినం చూసుకున్నారా లేదా ఈ 50% రిజర్వేషన్స్ అనేది, అది వేరే మీమాంస అనుకోండి. ఇప్పుడైతే వాళ్ళు హామీ ఇచ్చింది వాస్తవమే. దాని మేరకు వీడైతే స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే అది స్టాట్యూటరీ లిమిట్ దాటిపోతుంది కాబట్టి 50% మించిపోతుంది కాబట్టి అది కేంద్రం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం కూడా ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఆదేశాలని చెప్పచ్చు. మరి అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మీరు చెప్తే నెరవేర్చలేదంటే మా ప్రయత్నాలు చేస్తున్నామనేది అది చెప్పాలి కదా. అందుకనే ప్రత్యేక రైలు వేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ధర్నాకు పోయినారు. సార్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సార్
కాళేశ్వరం కమిషన్ వేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి జరిగింది, బీఆర్ఎస్ అధికారంలో మన కేసీఆర్ సారథ్యంలో అవినీతి జరిగిందంటూ కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేశారు సార్. అది నివేదిక కూడా నిన్న ఇచ్చారు సార్. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కేసీఆరే మొత్తము ఈ వ్యవహారంలో కేసీఆరే ప్రధాన పాత్ర అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఉన్నది. దీనిపైన ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక అయితే వచ్చేసింది సార్. దీనిపైన అసెంబ్లీలోనే చర్చ పెడతా అని రేవంత్ రెడ్డి అంటున్నారు సార్. అసెంబ్లీలో చర్చకు ఇన్నాళ్ళు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అయితే రాలేదు. ఆ చర్చకు వస్తారా? వస్తే ఆ చర్చ ఎలా ఉండబోతుంది? అది ఆయనకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు అయిన తర్వాత తన విద్యుత్ ధర్మం శాసనసభకు హాజరు కావాలి. కానీ ఇంతవరకు అయితే సంవత్సరంన్నర ఎన్నికలు జరిగి అయినాయి. కానీ ఇంతవరకు ఆయన శాసనసభకు పోయిన దాఖలాలు లేవు. రేపు పొద్దున ఈ కాళేశ్వరం చర్చకు వచ్చినా వస్తారా రాదని ఆయనకు సంబంధించిన అభిప్రాయం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి పూర్తిగా దోషులు అని చెప్పి కమిషన్ అయితే ఈ కమిషన్ ఏది వేసినారో కమిషన్లో కూడా ఎక్స్ చీఫ్ జస్టిస్ కాబట్టి దానికి కొంచెం శాగ్నిటీ ఉంటుందని అది ఆ బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని వేసినారు, విచారణ చేశారు, వాళ్ళ రికమెండేషన్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వం అవి క్యాబినెట్లో చర్చించారు. క్యాబినెట్లో చర్చించినాక ఇప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చలు చేసి అందరి పార్టీల అభిప్రాయాలు తీసుకొని మేము నిర్ణయం తీసుకుంటాము అని అంటున్నాను. మరి అన్ని పార్టీలు అంటే కూడా పెద్ద పార్టీలు కూడా అలా ఎక్కువ లేవనుకుంటా. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదో చిన్నవి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టున్నాయి. అవి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అంటే అది ప్రజాస్వామ్యబద్ధమైంది. ఎందుకంటే అల్టిమేట్లీ లెజిస్లేచర్ ఇది సుప్రీం. క్యాబినెట్ కూడా ఏదైనా వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను శాసనసభ ఆమోదించాలి కదా అల్టిమేట్గా. శాసనసభ అనేది శాసన మండలి అనేది ప్రధాన అంశాలు కదా అంట ప్రజాస్వామ్యంలో. అక్కడ ఎట్లా రాజ్యసభ, లోక్సభ ముఖ్యమో ఈడ కూడా అంతే. లెజిస్లేటివ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది క్యాబినెట్ మీద లెజిస్లేటివ్ ఉంటుంది. అందుకని విభాగం చూస్తే అట్లా అంటే పెట్టడంలో శాసనసభలో పెట్టడం తప్పులేదు, శాసనసభలో చర్చించడం తప్పులేదు. అన్ని పార్టీల అభిప్రాయం నిర్ణయం తీసుకున్నాక తర్వాత వాళ్ళ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా కనపడుతుంది కదా. ఓకే సార్, ఇది సార్ ఈరోజు మాకు విలువైన సమయాన్ని ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన విశ్లేషించేందుకు థ్యాంక్ యూ.